హాయ్ అండి. ఇది క్రాస్ కటింగే, కానీ ఈజీగా మెజర్మెంట్ ప్రకారం సన్నగున్న నుంచి మీడియం సైజు వరకు ఈ సైజ్ అయితే సరిపోతుంది. నార్మల్గా మనం షోల్డర్ 5.5 పెట్టుకుంటాం కదా, ఇది 5.5 కాకుండా 6.5 అంటే 12 షోల్డర్ వచ్చింది అనుకోండి, 6 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తా చూడండి. 8 ఇంచులు హ్యాండ్స్, షోల్డర్ మీద 2 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టుకొని, మనం కిందికి ఆమదం సైజు కాడికి 3 ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా వెనకాల భాగానికి మాత్రం వెనకాల వీప్ సైజు మాత్రం 15 ఇంచులు, 15 ఇంచుల కాడ నుంచి నీట్గా మార్కింగ్ వేసేసుకొని, షోల్డర్ సైజ్ వచ్చేసి 6 అనమాట. అంటే 12 ఇంచులకు 6 ఇంచులు పెట్టుకుంటున్నాము. ఇంకా ఇదేంటి గల్ల వచ్చేసి 2.5, గల్ల పెద్దగా లేదనమాట, చిన్నగానే మీడియం సైజు. వెనకాల వీపు భాగానికి నీట్గా మార్కింగ్ చూసుకొని గీసుకోవాలి. ఇంకా ఖర్చులకి వీపు భాగానికి అన్నీ నీట్గా కట్ పెట్టుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా కటింగ్ అయిపోతుందో. అంటే సింపుల్ వేలు అనమాట, అంతా మెజర్మెంట్ ప్రకారమే. పొడవు వచ్చేసి 15 ఇంచులు, షోల్డర్ 6.5, గల్ల 2.5. ఇంతే మనకి కావాల్సినవి షోల్డర్ అది. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా వేసుకోవాలి, సాదా కావాలంటే సాదాగా వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వేసేసుకున్నామో. ఇలాగా వేసుకొని నీట్గా మార్కింగ్ వేసుకోండి. 3.5 ఉక్సుల పట్టే సైడు, ఇటు వచ్చేసేమో మనకి కుట్టేసే సైడ్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. గల్లా వాళ్ళు ఇచ్చిన సైజుకి బట్టి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. నీట్గా వేసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి నీట్గా నేనైతే సైజుకి బట్టి వేసుకుంటాను. 60 సైజుకి బట్టి తక్కువ ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఇది నార్మల్గా ఎక్కువనే ఉంది కాబట్టి ఎక్కువనే వేసుకున్నాను. ఇలా మార్కింగ్ బట్టి నీట్గా కట్ చేసేసుకున్నాం అనుకో సరిపోతుంది. నీట్గా కట్ చేసేసుకొని మనకి ఇప్పుడు కొంచెం ఇట్లా గల్లా కట్ చేసుకున్నాక ఆమదం సైజు కూడా కొంచెం కట్ చేసేసుకోవాలి. ప్లేట్లు వచ్చేసి 3 ఇంచులు, 4 ఇంచులు, 2 ఇంచులన్నర. ఓకేనా, నేను స్పీడ్గా పెట్టిన వీడియో అందుకే టకటక చూపించేసేస్తున్నా. ఇలాగా కొంచెం ఆమదం సైజు కూడా తీసుకోవాలి. చూడండి ఇలా అంటే శంఖ భాగానికి కూడా బుగ్గలాగా రాకుండా ఉంటుంది. క్రాస్ పట్టు వచ్చేసి 3 ఇంచులన్నర ఒకవైపు, 2 ఇంచులన్నర ఒకవైపు ఇట్లా తీసుకొని మనకి 12 ఇంచుల పొడవు కావాలి కాబట్టి నేను 12 ఇంచులు తీసుకొని కట్ చేసుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఈజీగా చెప్తున్నా.